అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. గౌరవనీయులు రఘురామకృష్ణరాజు గారి అరెస్టు, తదనంతరం ఆర్మీ ఆసుపత్రికి తరలించటం, అక్కడ చికిత్స పూర్తయింది. ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీలో అక్కడే కొనసాగుతుండటం, అదేవిధంగా వారు వేసినటువంటి బెయిల్ అప్లికేషన్ శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో టేకప్ చేసి దాని మీద ఆర్గ్యుమెంట్స్ జరగబోతుంది అనే విషయాలన్నిటి గురించి అందరికీ తెలిసిన విషయాలే. రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టినటువంటి సెక్షన్లు కనుక మనం ఒకసారి చూస్తే, ఆ సెక్షన్ల ప్రకారము ఆయన మీద పెట్టిన కేసులకు సంబంధించి నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ చేసినట్టుగా ఆయన మీద ఆయన మీద అభియోగం. కాబట్టి సిఆర్పిసి సెక్షన్ 2 క్లాస్ సి ప్రకారం ఫస్ట్ షెడ్యూల్లో ఈ సెక్షన్లకు సంబంధించి విశదీకరించిన విధంగా పోలీస్ ఆఫీసరు అరెస్టు అతన్ని వితౌట్ వారెంట్ చేయొచ్చు. కాబట్టి పోలీస్ వారికి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత అతన్ని అరెస్ట్ చేసే అధికారం ఉన్నది. అయితే ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాబట్టి స్పీకర్ యొక్క అనుమతి అవసరమా లేదా అనే విషయానికి సంబంధించి మనకందరికీ తెలిసిన విధంగా ప్రస్తుతం అక్కడ పార్లమెంటు జరుగుతూ లేదు. ఆయన అరెస్ట్ చేసింది పార్లమెంట్లో కాదు, ఇంటి వద్ద. కాబట్టి స్పీకర్ యొక్క అనుమతి అవసరం లేదు. కానీ ఆయన అరెస్ట్ చేసిన తరువాత కానీ ముందు తెలిపినా తెలపకపోయినా అరెస్ట్ చేసిన తదనంతరము తప్పక ఆ అరెస్ట్ గురించి స్పీకర్కి తెలియజేయాల్సిన బాధ్యత దర్యాప్తు అధికారి మీద ఉన్నది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం, కంప్లైంట్ అనేది ఎవరు ఇవ్వలేదు. పోలీసు వారే సుమోటో పోలీస్ అధికారి ఈ కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. ఇది చేసింది ఆయన అరెస్ట్కి ముందుగా చేశారు. ఆ అరెస్ట్ అనేది వేరే రాష్ట్రంలో ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్లో పోలీస్ వాళ్ళు 35 మంది దాకా వెళ్ళి వారి ఇంట్లో అరెస్ట్ చేశారు. ఇన్ని రోజులు గమ్ముగుండి ఇప్పుడు ఆయన అక్కడ ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఒక అనుమానంగా అందరికీ తోస్తుంది. అయితే ఏది ఏమైనా ఆయన మీద పెట్టిన కేసులు రుజువు అవుతాయా లేదా అనే దానికి సంబంధించి పక్కన పెడితే, ఆయన అరెస్ట్ అయిన తర్వాత అతన్ని కాలు మీద గాయాలు ఉన్నాయి. ఆ గాయాలు ఉన్నాయి కాబట్టి నేను అంటే మేజిస్ట్రేట్ కోర్టు సిఐడి మేజిస్ట్రేట్ కోర్టు వారు ఆయన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో విచారించిన తర్వాత, ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత, ప్రైవేట్ హాస్పిటల్ అయినటువంటి రమేష్ హాస్పిటల్లో కూడా అతన్ని తీసుకువెళ్ళి అక్కడ పరీక్ష చేయించమని చెప్పి కోర్టు వారి ఆర్డర్ ఉన్నది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏపీ గవర్నమెంట్ వారి తరపున అనేక అనుమానాలు ఈ కొట్లాటకు ఈయన కొట్టారనే దానికి సంబంధించి కోర్టులో కానీ బయట కానీ వ్యక్తం చేశారు. కోర్టుకు హాజరైన సందర్భంగా కుటుంబ సభ్యుల్ని కలిసి వారు తెచ్చిన భోజనం కూడా తిన్న ఎంపీ గారు హైకోర్టులో బెయిల్ రద్దయిన తర్వాత, అంటే బెయిల్ ఇవ్వకుండా పిటిషన్ కొట్టేసిన తర్వాత సిఐడి పోలీసులు కొట్టారంటూ ఒక డ్రామాకి తెరలేపారని చెప్పి చెప్పారు.
అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి ప్రమేయం లేదని, ఇది సిఐడి వాళ్ళు సుమోటోగా కేసు నమోదు చేసుకున్నారని చెప్పేసి అన్నారు. అదేవిధంగా అరెస్ట్ అయిన తర్వాత కోర్టు కస్టడీలో ఉన్నప్పుడు మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళే సందర్భంగా ఈ ఎంపీ గారు మీసాలు మెలేయటం, కారులో వెళుతూ అరికాళ్ళు ఎత్తి చూపటం, తర్వాత ఆయన నడుస్తున్నప్పుడు చూస్తే ఆయన నడవలేకపోవటం, పక్కవారి భుజంపై ఆసరాతో ముందుకు వెళ్ళటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. అయితే ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది, మానవ హక్కుల భంగం అనేది చేయటం జరిగింది అనేది ఒక విధంగా గట్టి ఆరోపణ. ఈ సందర్భంగా ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మేజిస్ట్రేటు కోర్టు వారు ఉత్తర్వులు సవరించి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారము రమేష్ హాస్పిటల్కి వెళ్ళేదానికి ఇచ్చినటువంటి ఉత్తర్వును రద్దు చేస్తారనే ఉద్దేశంతో మరి మెడికల్ బోర్డు, అంటే హైకోర్టు ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు నివేదిక ఇచ్చింది కాబట్టి, ఆ నివేదికని హైకోర్టుకు సమర్పించాం కాబట్టి, మరి గౌరవ న్యాయమూర్తులు డివిజన్ బెంచ్ ముందల చెబుతూ వారిని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళలేదు అనే ఒక వాదనని వినిపించడం జరిగింది. దీనికి సంబంధించి రెండు ముఖ్యమైన విషయాలు. ప్రస్తుతం రఘురామకృష్ణరాజు గారు మిలిటరీ హాస్పిటల్లో ఉన్నారు. సుప్రీంకోర్టు వారి తీర్పుల ప్రకారము తెలంగాణ హైకోర్టు జ్యుడిషియల్ రిజిస్ట్రార్ సమక్షంలో ఈయనకి వైద్య పరీక్షలు జరిగినాయి. తదనంతరం వీడియో తీయటం జరిగింది. సీల్డ్ కవర్లో ఆయన తీసుకెళ్ళటం కూడా, సీల్డ్ కవర్లో ఆ యొక్క రిపోర్ట్ని భద్రపరిచారు. అయితే వీరి కుమారుడు దాఖలు చేసినటువంటి వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ యొక్క పరీక్షలు, ఈయనకి సంబంధించి రక్త ఇతర పరీక్షలు నిర్వహించడం జరిగింది. రక్త చర్మ వ్యాధి నిపుణుడు కూడా వచ్చి పరీక్ష చేసినట్టుగా తెలుస్తుంది. అయితే సుప్రీంకోర్టు నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వీరిని జ్యుడిషియల్ కస్టడీలోనూ ఉంచడం జరిగింది. ఆ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు గారిని కలిసేందుకు ఆయన కుమారులకు కానీ మరెవరికి కానీ అనుమతించడం లేదు. మీడియా సిబ్బందిని కూడా 500 మీటర్ల దూరంలోనే నిలిపివేశారు. కానీ రిపోర్ట్ అలా వచ్చింది ఇలా వచ్చిందని బయట చాలామంది మాట్లాడటం యూట్యూబ్లో కూడా మనం చూస్తూ ఉండటం జరిగింది. అయితే ఈ లోపల జరిగింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీడియా సంస్థ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం ఒకటి వేయటం జరిగింది. ప్రభుత్వ వైఫల్యాలను మీడియా ముఖంగా తెలియజేసే వారిపై కోవిడ్ నియంత్రణకు సంబంధించి ఎటువంటి కేసులు కూడా పెట్టేదానికి వీల్లేదని సుప్రీంకోర్టులో ఏప్రిల్ 30వ తారీఖు నాడు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. అవి ఉల్లంఘించి ఇప్పుడు ఈ పత్రికపై లేకపోతే ఛానల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కోర్టు ధిక్కారమే అని చెప్పి దాంట్లో వాదించడం జరుగుతుంది. ఇదంతా ప్రజలను భయపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థను దుర్యోగం చేస్తుందని కోర్టు దృష్టికి తెలపడం కూడా జరిగింది. అందువల్ల రాష్ట్రంలో జరుగుతున్న కోవిడ్కి సంబంధించి వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయలేకపోతున్నాం కాబట్టి
మేమంతా ఆందోళన చెందుతున్నాం కాబట్టి దీనికి సంబంధించి కంటెంప్ట్ కింద తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి పిటిషన్ వేయటం జరిగింది. ఇక్కడ 2 కంటెంప్ట్ పిటిషన్లు ఇప్పుడు మన ముందున్నాయి. ఒకటి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళలేదు, కోర్టు ఆర్డర్లు ఎందుకు మీరు ఆదేశాల ప్రకారం చెయ్యలేదు అనేది ఒకటి. రెండోది ఏపీ ప్రభుత్వంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కోర్టు ధిక్కరణంగా జరిగిందని చెప్పి వేసిన పిటిషన్ ఒకటి. ఈ 2 పిటిషన్లు ఎలా ఉన్నా ముందుగా అరెస్ట్ చేసే అధికారం పోలీసు వాళ్ళకి ఎలాగా ఉందో ప్రాథమిక హక్కులు భంగం కలిగితే ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టుకి ఆ ముద్దాయి కానీ ఆ ముద్దాయి తరపున వాళ్ళు కానీ ఇలా అరెస్ట్ చేసినందువల్ల నా యొక్క ప్రాథమిక హక్కులు భంగం కలిగినాయి అని చెప్పి అప్రాప్రియేట్ ప్రొసీడింగ్స్ ద్వారా పిటిషన్ వేసే అధికారం ఆ వ్యక్తికి ఉంది, ఆ రైట్ ఉంది. అది గ్యారంటీడ్ రైట్. దానికి సంబంధించి సుప్రీంకోర్టు వారికి తగు డైరెక్షన్స్, ఆర్డర్స్ లేదా రిట్ ఆర్డర్స్ కానీ ఇచ్చేటువంటి అధికారం ఉన్నది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా వాళ్ళకున్నటువంటి హక్కుల్ని, బాధ్యతల్ని వాడుకుంటూ లీగల్గా ఈ బ్యాటిల్ జరిగేటప్పుడు మరి ముఖ్యంగా 2 విషయాలు. ఒకటి, వీరు కస్టడీలో ఉన్నప్పుడు లేకపోతే అరెస్ట్ చేసేటప్పుడు ప్రొసీజర్ అనేది ఫాలో అయ్యారా, కస్టడీలో ఉన్నప్పుడు ఇల్లీగల్గా ఈయన కొట్టారా లేదా అనే విషయం. ప్రభుత్వ లేదా మిలిటరీ అధికారులు ఆయనకు ఉన్నటువంటి జబ్బు ఏంటి, ఆ యొక్క హెల్త్ కండిషన్ ఏంటి, ఒంటి మీద ఉన్న ఈ దెబ్బలా లేకపోతే చర్మ వ్యాధికి సంబంధించినటువంటి వచ్చినటువంటి ఇబ్బందులా అనేవి మాత్రమే చెప్పగలుగుతారు. కొట్టారా లేదా అనే దానికి సంబంధించి ఇతర ఎవిడెన్స్ అనేది అవసరం. పూర్తిగా మిలిటరీ హాస్పిటల్లో ఇచ్చే పరీక్షల నివేదికను బట్టి దీన్ని రుజువు జరపలేము. అయితే ఇక్కడ 2 విషయాలు. ఒకటి, ప్రైవేట్ హాస్పిటల్కి రెఫర్ చేసి ఎగ్జామినేషన్ చేయటం కరెక్టా కాదా, దీనికి సంబంధించి సెక్షన్ 54 సిఆర్పిసి కనుక మనం చూస్తే సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి మెడికల్ ఆఫీసర్ చేత ఒక ముద్దాయిని ట్రీట్మెంట్ జరపాలి. అలాంటి మెడికల్ ఆఫీసర్ కనుక అవైలబిలిటీలో లేకపోతే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ చేత అలాంటిది చేయాలి. అది అరెస్ట్ అయిన తదనంతరమే చేయాలి. ఇక్కడ ఇతనిని ఎగ్జామిన్ చేయటం అనేది గవర్నమెంట్ హాస్పిటల్లో కోర్టు వారి ఆర్డర్స్ ప్రకారమే పంపించారు. కానీ అరెస్ట్ అయిన వెంటనే ఇతని మీద దెబ్బలు ఉన్నాయి కాబట్టి లేకపోతే ఇతను ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి పోలీసు వారు తీసుకువెళ్ళి ఇతన్ని సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ చేత ఎగ్జామిన్ చేయించలేదు. బెయిల్ పిటిషన్ కొట్టేసిన తర్వాత ఈ యొక్క కొట్టడం అనేది కుట్రపూరితంగా లేకపోతే మానవ హక్కులు భంగం కలిగించారనేది ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి బురద జల్లుతున్నారని చెప్పి ఒక వాదన ఉంది. కాబట్టి ఈ దెబ్బలు లేదా ఈ చర్మ వ్యాధికి సంబంధించి కనపడేటువంటి ఈ యొక్క ఎరుపు కానీ లేకపోతే ఆ ఇతర కలర్లో ఉన్న రక్తం లాగా కనపడేటువంటి ఇవన్నీ కూడా ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ప్రాసిక్యూషన్ వారే. ఇతన్ని ముందుగా ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్లో
కోర్టు వారు ఆర్డర్ ఇవ్వకముందే ఎందుకు ఎగ్జామిన్ చేయలేదో అది కూడా తెలపాల్సింది గవర్నమెంట్ వారే. అయితే కింద కోర్టు వారు అంటే మేజిస్ట్రేట్ గారు ఎందుకు రమేష్ హాస్పిటల్ని రెఫర్ చేశారు? చాలా హాస్పిటల్స్ ఉన్నాయి గుంటూరులో, ఇది గుంటూరులో జరిగింది కాబట్టి అనే విషయానికి సంబంధించి క్షుణ్ణంగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోర్టు వారికి అనేక రకాల అధికారాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడికైనా రెఫర్ చేయొచ్చు అనేది ఒక వాదన ఉంది. కానీ సెక్షన్ 54 సిఆర్పిసి ప్రకారం మ్యాజిస్ట్రేట్కు ఉన్నటువంటి అధికారాన్ని మనం చూసినప్పుడు సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్కి మెడికల్ ఆఫీసర్కే రెఫర్ చేయాలి. వాళ్ళు లేకపోతేనే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ దగ్గరికి రెఫర్ చేయాలి. అయితే కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వాళ్ళకు ఉన్నటువంటి పవర్స్ డిఫరెంట్. సుప్రీంకోర్టు వారికి అండర్ ఆర్టికల్ 32 అండ్ ఆల్సో 142 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారము మరి వ్యాస్ట్ పవర్స్ ఉన్నాయి. హైకోర్టు వారికి 226 కింద మరియు సిఆర్పిసి 482 కింద న్యాయం జరిపేందుకోసం వ్యాస్ట్ పవర్స్ ఉన్నాయి. కానీ రఘురామకృష్ణరాజు గారిని రమేష్ హాస్పిటల్కి రెఫర్ చేయడం అనే ఆర్డర్ పాస్ చేసింది మేజిస్ట్రేట్ గారికి. కాబట్టి మేజిస్ట్రేట్ గారు ఉత్తర్వులు అనేవి సెక్షన్ 54 సిఆర్పిసి ప్రకారం మాత్రమే ఉండాలి. ఒకవేళ ఆ 54ని వైలేట్ చేస్తూ లేదా 54 ప్రకారం కాకుండా ప్రైవేట్ హాస్పిటల్కి రెఫర్ చేస్తుంటే దానికి ప్రత్యేక కారణాలు తెలపాలి. ఇంకొక విషయం, మేజిస్ట్రేట్ గారికి తీసుకొచ్చినప్పుడు మేజిస్ట్రేట్ గారి దగ్గర 4 పేజీల కంప్లైంట్ ఇవ్వటం జరిగింది కాబట్టి ఆ కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి లేకపోతే అతను కంప్లైంట్ రాసే అవకాశాన్ని అతనికి ఇచ్చారు కాబట్టి తప్పకుండా అతని యొక్క హక్కుల్ని ఈ పిటిషన్ ద్వారా రిప్రజెంట్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిన పరిస్థితి కూడా మనం గమనించాలి. అదేవిధంగా ప్రభుత్వం వారు మేజిస్ట్రేట్ ఆర్డర్ కంటే ముందల రిమాండ్కి పంపించేదానికంటే ముందల ఎందుకు ఆయన్ని ఎగ్జామినేషన్ అనేది గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ చేత జరపలేదనే విషయాన్ని కూడా దీని గురించి క్షుణ్ణంగా పరిశీలించాలి. వీటన్నిటితో పాటు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 2 కంటెంప్ట్ పిటిషన్లు హైకోర్టులో సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండగా దర్యాప్తు జరుగుతున్నప్పుడు వాటికి సంబంధించి మనం ప్రస్తుతం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ జనరల్గా చూసినప్పుడు తప్పుదో గనక ముద్దాయి పట్టిస్తే పోలీసు వారు కొట్టకుండానే లేకపోతే పోలీస్ తరపున వచ్చి ఎవరైనా వాళ్ళు చెప్పినట్టు 5 మంది వ్యక్తులు వచ్చి నన్ను కొట్టారని చెప్పేసేది ఒక కథనం. ఆ 5 మంది వ్యక్తులు నిజంగా కొట్టారా లేదని తెలియ ముందల అది తేలటానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఈ శరీరంపై ఉన్న గాయాలకు సంబంధించి అన్ని నివేదికలను పరిశీలించి తదనంతరం దానికి సంబంధించి ఒక తీర్పు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అయితే కస్టడీలో ఉన్న ఎంపీని కొట్టడం అనేది, అందులో సిఐడి పోలీస్ కస్టడీలో ఉన్న ఎంపీని కొట్టడం అనేది నిజంగా కొట్టుంటే అది చాలా దురదృష్టకరము, చాలా తప్పు, రాజ్యాంగ విరుద్ధం. అయితే అది జరిగిందా లేదని తేల్చే ముందల ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం సుప్రీంకోర్టు వారు వీరికి బెయిల్ ఇస్తారా లేదా అనేది చాలా ముఖ్యమైన విషయం. దీనికి సంబంధించి మనము సుప్రీంకోర్టు వారి యొక్క గత తీర్పులు కనుక గమనిస్తే కోవిడ్-19 ఉన్న పరిస్థితుల్లో శిక్షపడిన ముద్దాయిలను కూడా హౌస్ అరెస్ట్లో కనుక పెట్టడం కనుక జరిగితే దానివల్ల ఈ కోవిడ్-19 స్ప్రెడ్ కాదు కాబట్టి అలా చేసే అవకాశం ఉన్నది. జ్యుడిషియల్ కస్టడీ
by keeping him in house arrest or in a place which is not jail. కీపింగ్ అన్నీ కూడా పరిస్థితులన్నీ గమనించి, అదేవిధంగా ప్రత్యక్ష ప్రసారాన్ని ట్రాన్స్పరెన్సీ కోసం అన్ని విషయాలు సీక్రెట్గా పెట్టకుండా ప్రజలకు తెలుపుతూ ఉంటే ఈ వాదోపవాదాలు లేకపోతే ఇలా జరిగింది అలా జరిగిందని చెప్పి ప్రజలు సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండటం ఉండే అవకాశం ఉందని కూడా నేను చెప్తున్నాను. అదేవిధంగా ఈ బెయిల్కి సంబంధించి సెక్షన్ 437 సిఆర్పిసి ప్రకారం బెయిల్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు అనేక కండిషన్స్ని 437 క్లాస్ 3 కింద పెట్టే అవకాశం అధికారం కోర్టుకున్నది. అదేవిధంగా ఇతను ఇంతకుముందు ఏవైనా ఇటువంటి నేరాలు చేశాడా, ఆ నేరాలకు సంబంధించి మరి పనిష్మెంటు డెత్ కానీ, ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ కానీ, ఇంప్రిజన్మెంట్ ఫర్ 7 years ఆర్ మోర్ కానీ ఏమైనా ఉన్నాయా, లేకపోతే కాగ్నిజబుల్ అఫెన్స్కి లాంటి అంతకుముందు 2 సార్లు చేసుకున్నాడా అనేది కూడా గమనిస్తారు. తర్వాత రీజన్ఫుల్ గ్రౌండ్స్ ఫర్ బిలీవింగ్ దట్ హీ హాస్ బీన్ గిల్టీ ఆఫ్ ఎన్ అఫెన్స్ పనిషబుల్ విత్ డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఉన్నదా లేదా అనేది కూడా గమనిస్తారు. అంటే కేసు యొక్క రికార్డు పూర్వపరాలంతా చదివిన తర్వాత ఆ రికార్డు ప్రకారము ఇతని మీద పెట్టిన కేసు నమ్మేదానికి రీజనబుల్ గ్రౌండ్స్ ఉన్నాయా లేదనేది గమనిస్తారు. ప్రస్తుతానికి ఇతన్ని మాత్రమే అరెస్ట్ చేశారు, ఇంకా ఎవరిని అరెస్ట్ చేసినట్టుగా కనపడలేదు. ఇంకా 2 ముద్దాయిల మీద ఈ ఎఫ్ఐఆర్లో కేసు రిజిస్టర్ అయినా కూడా, అదేవిధంగా సుమారు 46 వీడియోల్ని మరి దీనికి జతపరిచినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది, సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది చూపిస్తూ దీనికి సంబంధించి ఈ కేసును రిజిస్టర్ చేయడం జరిగింది. మరి ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్లో కన్సిడర్ చేసినప్పుడు మరి రీజనబుల్ గ్రౌండ్స్ టు బిలీవ్ ఈయన అఫెన్స్ చేశారనే దానికి అవకాశం ఉందా లేదా అనేది తప్పక గమనించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ పరిస్థితిని గమనిస్తూ ఇతను చేసిన వ్యాఖ్యలన్నీ కూడా ఆర్టికల్ 19 రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కింద వస్తుందా, లేకపోతే కాన్స్పిరసీ ఉందా, లేదంటే కుట్రపూరితంగా ఈ ప్రభుత్వాన్ని పడేసేదానికోసం ఇలాంటి స్పీచెస్ చేశారా అనే విషయాలు కూడా గమనించే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా మరి ఈ బెయిల్ ఇచ్చేటప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ కండిషన్స్కి సంబంధించి వీరు బయటకు వెళ్ళిన తర్వాత కొంతకాలం టీవీ ఛానల్స్కి వాటికి ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఉండాలని చెప్పి కూడా పెట్టే అవకాశం ఉన్నది. దాంతోపాటు ఈ సీల్డ్ కవర్లో ఇచ్చినటువంటి రిపోర్ట్ను కూడా గమనించి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఆయనకి ఒంటి మీద ఉన్నటువంటి గాయాలు కానీ, జబ్బు కానీ ఏదైనా కూడా అది కొట్టారు కస్టడీలో ఉన్నప్పుడు అనే దానికి సంబంధించి ఏమైనా అవకాశం లేకపోతే అనుమానం ఉంటే దాన్ని కూడా కన్సిడర్ చేసే పరిస్థితి ఉంది. ఇవన్నీ గమనించి చూసినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఈ బెయిల్ అనేది ఇచ్చేటప్పుడు తప్పకుండా బెయిల్ ఇచ్చేటప్పుడు అనేక కండిషన్స్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆ కండిషన్స్లో భాగంగా
ప్రస్తుతం ఎవరు కూడా మరి వారికి ఉన్న రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మాత్రమే వాడుకుంటూ, అదేవిధంగా పర్సనల్ లిబర్టీ, లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీని ఆర్టికల్ 21 కింద ప్రొటెక్ట్ చేసుకుంటూ జీవించే విధంగా, మరి ఇతరుల యొక్క హక్కుల్ని భంగం కలిగించకుండా ఉండే విధంగా కండిషన్స్ పెట్టేదానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. అదేవిధంగా ఈ అత్యంత నాటకాయ పరిణామాల మధ్యలో అరెస్ట్ కావటం, అనేక మలుపులు తిరగడం, ఆ మలుపుల్లో భాగంగా ఈయన్ని కొట్టారంటాం. తర్వాత ఈ కేసులో కూడా 124A సెక్షన్ పెట్టారు కాబట్టి ఇది ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆయన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి మరి ఈ పరిస్థితుల్లో ఇకనైనా సరే ఎవరైనా వారి యొక్క వాక్ స్వాతంత్రాన్ని వాడుకునేటప్పుడు ఇతరుల హక్కులు భంగం కలిగించకుండా, ఇతరుల హక్కుల్ని భంగం కలిగించకుండా ఉండే విధంగా వారి యొక్క బాధ్యతలు కూడా వారు నెరవేర్చుకునే విధంగా చేస్తే, అటువంటి కండిషన్స్ పెడితే రాబోయే రోజుల్లో తప్పక రాజ్యాంగబద్ధంగా అందరూ కూడా వారి హక్కుల్ని అమలు చేసుకుంటూ బాధ్యతలు కూడా నిర్వర్తించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి చక్కటి మంచి ఆర్డర్స్ ద్వారా సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని కాపాడుతుందని, మరి దాని ద్వారా ఇలా నాటకీయ పరిణామాల్లో అరెస్ట్ చేయడం కానీ, ఒక డ్రామా పరిస్థితుల్లో చట్టానికి సంబంధించిన వ్యవహారాలు జరగకుండా ఉండే విధంగా ఉంటే బాగుంటుందని, అందరూ ప్రశాంతంగా వారి వారి యొక్క జీవితాన్ని చక్కగా గడిపేదానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క సెక్షన్ 124A మరియు 153A, 120B మరి 505 ఈ 4 సెక్షన్లకి సంబంధించి గతంలో ఉన్న తీర్పులన్నీ మనం పరిశీలించినప్పుడు మనకు అర్థమయ్యేది, ఎక్కువ మంది అనుకుంటున్నట్టుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఈ సెక్షన్లని ఏమైనా ప్రాపర్గా యూజ్ చేయలేదేమో అనేటువంటి ఒక అనుమానం జరుగుతుంది. లేదా ప్రత్యర్థుల మీద ప్రతిపక్షాల మీద ఈ సెక్షన్లు పెట్టి కేసులు రిజిస్టర్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. కేవలం 2 కేసుల్లో ఇప్పుడు దాకా 2 కానీ 3 కానీ కేసుల్లో ఇప్పుడు దాకా వీటికి సంబంధించి తీర్పులు వచ్చినట్టుగా మనకు కనపడుతున్నాయి. మరి పెట్టిన కేసులు మటుకు చాలా ఎక్కువ ఉన్నట్టుగా కూడా కనపడుతున్నాయి. అదేవిధంగా భాష సరిగా లేదు, వీరు వాడే భాష కానీ, వీరు మాట్లాడే మాటలు కానీ, లేకపోతే చూపే హావభావాలు కానీ సరిగా లేవు, ఇది చాలా తప్పు అని చెప్పి ఒక వాదన ఉంది. అదేవిధంగా ఇతను ఇంగ్లీష్ లాంగ్వేజ్ని రాష్ట్ర ప్రభుత్వం వారు స్టేట్ రన్ స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి ఈ ప్రభుత్వం మీద ఇతను క్రిటిసిజం మొదలుపెట్టారు. ఇది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మీద సంబంధించినటువంటి హక్కుని వాడుకునేటప్పుడు మరి అతని
హక్కును భంగం కలిగించే విధంగా ఇటువంటి కేసులు పెట్టారనే ఒక వాదన ఉంది. అయితే మరొక వాదన కూడా ఏంటంటే, వీరు పోయిన సంవత్సరం ఆగస్టులో యూనియన్ హోమ్ సెక్రటరీ ఏకే బల్లా గారికి ఒక ఉత్తరం రాసి, నన్ను నా ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు, అన్నోన్ నెంబర్స్ దగ్గర నుంచి నాకు ఫోన్స్ వస్తున్నాయి, అవన్నీ కూడా ప్రభుత్వం వారి యొక్క ఉత్తర్వుల ప్రకారమే జరుగుతుంది, కాబట్టి నాకు సెక్యూరిటీ కవర్ ఇవ్వాల్సింది, సెక్యూరిటీ కవర్ విత్ ప్రొటెక్షన్, పోలీస్ ప్రొటెక్షన్తో ఇవ్వాలని అంటే అప్పుడు ఇతనికి వై కేటగిరీ భద్రత ఇచ్చినట్టుగా విన్నాను. మరి అటువంటి పరిస్థితుల్లో వ్యక్తులు వ్యక్తిగత స్వాతంత్రాన్ని లేకపోతే జీవించే హక్కుని వాడుకునేటప్పుడు ఒక ఎంపీ గారే మరి పోలీసు భద్రతలో జీవిస్తూ ఉంటే సామాన్య మానవుడికి చాలా కష్టమైపోతుంది. కాబట్టి ఇది గమనించి మాట్లాడే ప్రతి వాళ్ళు, ఎంపీ గారు కానీ లేకపోతే ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు కానీ, తగు రీతిలో వాళ్ళ భాషని ప్రణాళికాబద్ధంగా పాలసీల మీద, ప్రభుత్వ విధానాల మీద విమర్శల వరకు పరిమితం చేసుకోవాలి. కానీ వ్యక్తిగత దూషణ, ప్రభుత్వంపై దూషణ కాకుండా జరిగినటువంటి ఇబ్బందులు, కష్టాలు లేకపోతే తప్పులు లేదా సరిదిద్దుకోవడానికి చెప్పాల్సినటువంటి సూచనలు, సలహాలు మాత్రమే ఇచ్చే విధంగా భవిష్యత్తులో ఉండాలని నేను కోరుకుంటూ, తప్పక త్వరలో ఈగలిటేరియన్ సొసైటీ సోషల్ రెవల్యూషన్ ద్వారా ఒక వెల్ఫేర్ స్టేట్ సాధించేటువంటి ఒక క్రమబద్ధమైనటువంటి పద్ధతిలో ప్రజాస్వామ్యం ద్వారా నడుచుకునేటువంటి మన దేశంలో రాజ్యాంగబద్ధంగా అన్ని విషయాలు జరుగుతాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. నమస్కారం.